బ్రేకింగ్ న్యూస్ వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం 16 చింతల తండాలో దారుణం జరిగింది. అర్ధరాత్రి భార్యాభర్తపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనలో బనోతు శ్రీనివాస్, సుగుణ దంపతులు అక్కడక్కడే మృతి చెందారు. వారి కూతురు దీపిక కుబ్బాడు మదన్ లాల్ పై కూడా కత్తితో దాడి చేయగా గాయాలతో తప్పించుకున్నారు. తండా వాసులు గమనించి వారిద్దరిని హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గూడూరు మండలం గుడెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజు అనే యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది. దీపికతో ప్రేమ వ్యవహారమే దీనికి కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. అయితే వరంగల్ జిల్లాలో ఇద్దరు దంపతులను ఓ వ్యక్తి హత్య చేయడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటి? గత కొన్ని రోజుల నుంచి ఈ రోజు మృతి చెందిన శ్రీనివాసు సుగుణకు సంబంధించిన కూతురు దీపికతోని గుండెంగ గ్రామానికి సంబంధించినటువంటి నాగరాజు అనే వ్యక్తి ప్రేమలో ఉన్నాడు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం పెద్దల దృష్టికి రావడంతో సర్ది చెప్పి వాళ్ళిద్దరిని కూడా వేరు చేయడం జరిగింది. అయితే అది మనసులో పెట్టుకున్నటువంటి నాగరాజు అర్ధరాత్రి 1:40 ప్రాంతం లోపల గాఢ నిద్ర ఉన్నటువంటి సుగుణ శ్రీనివాస్ దంపతుల ఇంటికి వచ్చి భార్య తల్వార్తోని ఇద్దరిపై ఒక్కసారిగా నిద్రమత్తులో ఉన్న వారిపైన దాడికి పాల్పడి ఇద్దరిని అక్కడక్కడే చనిపోవడం జరిగింది. ఇక వాళ్ళ కూతురు దీపిక అదేవిధంగా కొడుకుపై కూడా దాడి చేయడంతో వాళ్ళు ఆహాకారాలు పెట్టడంతో చుట్టుపక్కలటువంటి గ్రామస్తులందరూ కూడా నిద్రలేచి వచ్చి అతను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇద్దరికి కూడా తీవ్ర గాయాల పాలు కావడం జరిగింది. అయితే గత నెలలో కూడా ఈ ప్రేమ వ్యవహారానికి సంబంధించి పెద్ద మనుషులు కూడా పంచాయతీ నిర్వహించారు. అప్పుడు తనకు పెళ్లి ఈ వయసు లోపల పెళ్లి చేయడం కరెక్ట్ కాదంటూ కూడా కొంచెం సర్ది చెప్పారు. కానీ తల్లిదండ్రులే కావాలని తన ప్రేమను దూరం చేస్తున్నారు, దీపికను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మనసులో కక్ష పెట్టినటువంటి నాగరాజు ఈ ఘాతకానికి పాల్పడ తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు ఘటనా స్థలం చేరుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక తను హత్య పాల్పడడానికి ప్రేమ వ్యవహారం కారణమా మరేదైనా కారణాలు ఉన్నాయనే దాంట్లో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం థ్యాంక్ యూ వేణు.